హాయ్ గైస్, వెల్కమ్ టు గురు టెక్ ఛానల్. సో ఈరోజు మనం లైనక్స్ సిరీస్లో ఈరోజు మన మన దగ్గర ఉండే ఒక లాజికల్ వాల్యూమ్ని ఎలా డిలీట్ చేసుకుంటాం అనేది చూద్దాం. సో దీన్ని మనము డీకమిషన్ అంటాం. సో అండ్ ఇంకొక టాపిక్ వచ్చేసి మన దగ్గర ఉండే లాజికల్ వాల్యూము ఒకవేళ డిలీట్ అయిపోతే యాక్సిడెంటల్గా రికవర్ ఎలా చేసుకుంటాం అనేసి. సో ఈ రికవర్కి మనకి ఏ కండిషన్లో ఉంటే మనం ఎలా చేసుకోవాలనేసి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో దాని గురించి కొన్ని డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం కన్సోల్లోకి వెళ్ళేసి చూద్దాం. సో మనకి ఇక్కడ 2 డిస్క్స్ ఉన్నాయి, ఈ రెండు ఎల్విఎమ్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ ఈ డెక్ అని ఉంది కదా, డెక్ అనే దాన్ని మనము డిలీట్ చేద్దాం. సో మీకు అర్థం కావాలనేసి డీకమిషన్ అనే డెక్ రికవర్ని రెక్ అని పెట్టాను. సో ఇలా మనము ఫస్ట్ ఈ ఎల్విఎంని మనం డిలీట్ చేసాను చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎల్విఎంని డిలీట్ చేసుకోవాలంటే మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మన దగ్గర ఉండే ఫైల్ సిస్టమ్ని అన్మౌంట్ చేసుకోవాలి. సో అన్మౌంట్ /deck అని ఇచ్చాను. సో అన్మౌంట్ అయిపోయింది. ఒకసారి ఎల్ఎస్ బేర్కి క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏమైంది, సో డెక్ అనే ఫైల్ సిస్టము మనకి ఇక్కడ నుంచి డిలీట్ అయిపోయింది, అన్మౌంట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఎల్విని రిమూవ్ చేసుకోవాలి. సో ఎల్విని రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ ఎల్వి రిమూవ్, మనం ఫస్ట్ వీజీ నేమ్ ఇచ్చుకుంటాం. ఎల్వి రిమూవ్ వచ్చినప్పుడు ఫస్ట్ వీజీ నేమ్ అయింది మనకి VG1 కదా. సో VG1 స్పేస్ మన ఎల్వి నేమ్ LV1 కదా. సో ఇక్కడ చూసుకుంటే రిమూవ్ యాక్టివ్ లాజికల్ వాల్యూమ్ అనేసి వస్తుంది. ఓకే, ఇప్పుడు లాజికల్ వాల్యూమ్ LV1 అనేసి పోయింది. వాల్యూమ్ గ్రూప్ నాట్ ఫౌండ్ ఇదంతా వచ్చేస్తుంది. సో ఇది డిఫాల్ట్గా వస్తుంది, ఇదేం పని లేదు. సో మన ఎల్వి అనేసి రిమూవ్ అయిపోయింది. సో ఎల్వి రిమూవ్ అయిపోయిన తర్వాత మనకి వీజీ అలానే ఉంటుంది. సో వీజీని రిమూవ్ చేసేదానికి మనం ఏం చేస్తాము, వీజీ రిమూవ్ VG1 అని ఇస్తే నాకు వాల్యూమ్ గ్రూప్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనము పీవీని ఫిజికల్ వాల్యూమ్ని రిమూవ్ చేసుకోవాలి. సో పీవీ రిమూవ్ స్లాష్ మన పాత్ ఇచ్చుకుంటాం. స్లాష్ ఇదే పాత్లో ఉండి /SDC కదా. సో SDC ఇచ్చేస్తాం. సో ఫిజికల్ వాల్యూమ్ అనేసి రిమూవ్ అయిపోతుంది. సో మనం ఇక్కడ పీవీస్ అని చూసుకుంటే SDCకి ఉండేది వెళ్ళిపోయింది. VGSతో చూసుకుంటే మనకి VG1 వెళ్ళిపోయింది. అండ్ LVSతో చూసుకుంటే మనకి LV1 కూడా మనకి డిలీట్ అయిపోయింది. సో ఇలా డిలీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ఇక్కడ టెంపరీగా మౌంట్ చేస్తుంటే మనం ఏం చేయాల్సిన పని లేదు. ఒకవేళ పర్మనెంట్ మౌంట్ చేసినప్పుడు ఏం చేయాలంటే మనకి VI/etc/FS ట్యాబ్లో మనం పర్మనెంట్ మౌంట్ చేసుకోవడానికి ఇక్కడ మనం UUID వేసి ఇచ్చేస్తాం కదా. సో అది మనం ఇక్కడ నుంచి తీసేయాలి. సో అది తీసేయకపోతే మనకి ఏమవుతుందంటే లైక్ సిస్టమ్ అనేది మనం రీబూట్ చేసినప్పుడు ఎమర్జెన్సీ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఒక ట్రబుల్ షూటింగ్ లాగా అయిపోతుంది. సో ఇలా ఫస్ట్ మనం రిమూవ్ చేసుకునేస్తే మనకి సేఫ్గా ఉంటుంది. సో అది ఆ ట్రబుల్ షూటింగ్ మనం ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ చేద్దాము. సో ఇక్కడైతే మనకి రిమూవ్ అయిపోయింది. అండ్ ఒకసారి BLK IDs ఏమన్నా జనరేట్ అయినా చూద్దాం. ఓకే, BLK ID. సో మనకి ఇవి ఉన్నాయి. సో వీటిని రిమూవ్ చేసుకుందాం. సో ఓకే, ఇక్కడ ఓకే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయినా. ఒక్కోసారి రిమూవ్ అవ్వకపోతే మనము ఈ BLK IDలో ఎంచుకొని రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకేమో VG2 ఆల్రెడీ నేను మేక్ ఫైల్ సిస్టమ్ VG2 అట్లా చేసుకున్నాను కాబట్టి నాకేం ఇంకా ప్రాబ్లం లేదు. లైక్ అవి రిమూవ్ అయిపోయినాయి. మామూలుగా మనం అన్మౌంట్ చేసి డిలీట్ చేసిన వెంటనే అవి కూడా డిలీట్ అయిపోతాయి. సో ఇంకా నెక్స్ట్ మనము ఎల్వి రికవర్కి వద్దాం. సో మనము ఇక్కడ ఎల్విని ఎలా రికవర్ చేసుకోవాలంటే సో కండిషన్స్ ఏవేవంటే దానికి లైక్ మనకి ఈ SDB అనేసి ఖచ్చితంగా డిస్క్ అనేది ఉండాలి. అండ్ మనం ఫిజికల్ వాల్యూమ్ని రిమూవ్ చేసి ఉండకూడదు. ఓకేనా. సో ఆ రెండు మనకి ఉంటేనే ఈ ఒక లాజికల్ వాల్యూమ్ని మనము రీస్టోర్ చేసేదానికి అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఎవరైనా యాక్సిడెంటల్గా ఎల్విని ఒకటే రిమూవ్ చేస్తారు తప్ప మనకి మొత్తం ఫిజికల్ వాల్యూమ్ని డిస్క్ని తీసేయరు కదా. సో ఇది కామన్ ఇష్యూ. సో ఎవరైనా ఫర్ సపోజ్ యాక్సిడెంటల్గా తీసేసి ఉంటే సరిపోతుంది. అప్పుడు ఎలా రికవర్ చేస్తుందో చూద్దాం. సో ఫస్ట్ మనము ఒకసారి రిమూవ్ చేద్దాము. సో అన్మౌంట్ చేసుకుందాం. సో దానికంటే ముందు మనం రికవర్ చేస్తాం కదా. సో ఒకసారి ఫైల్ని ఏదో ఒక ఫైల్ని దీంట్లో క్రియేట్ చేస్తాను నేను. సో టచ్ ఒక 10 ఫైల్స్ నేను క్రియేట్ చేస్తాను.
సో నాకు ఇక్కడ 10 ఫైల్స్ క్రియేట్ అయిపోయినాయి. ఇది స్లాష్ వచ్చేస్తాను. ఇక్కడ ఫస్ట్ అన్మౌంట్ చేసుకుందాం. అన్మౌంట్ స్లాష్ రిక్ అనేదాన్ని అన్మౌంట్ చేసుకునేద్దాం. సో అన్మౌంట్ చేసిన తర్వాత మనం మన ఎల్వీని రిమూవ్ చేసుకోవడానికి యూజ్ చేసే కమాండ్ ఏదైతే ఉందో అది ఎల్వీ రిమూవ్. మన ఎల్వీ నేమ్ ఏంది LV2. సో ఫస్ట్ ఇక్కడ VG నేమ్ కదా VG2 అండ్ LV2. సో ఎస్ నొక్కేస్తాను. సో ఇక్కడ వరకు అయితే మనకి ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా. ఇప్పుడు వీజీని కూడా రిమూవ్ చేసేసుకుని మనం చేయొచ్చు. సో అది కూడా ఎలా చేయాలో చూద్దాం. సో అది కూడా ఇట్లే చేయాలి. సో సేమ్ ప్రాసెస్ రెండు, ఒకవేళ ఎల్వి రిమూవ్ అయినా వీజీ రెండు రిమూవ్ అయినా ఇదే ప్రాసెస్ చేస్తాం. సో వీజీని కూడా మనం ఒకసారి రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ VG2 కదా. ఓకే, VG అనేది కూడా రిమూవ్ అయిపోయింది. సో మనం ఫ్రెష్గా ఒక పేజ్లోకి వచ్చేద్దాం. సో కంట్రోల్ L కొట్టేస్తాను. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో ఫస్ట్ మనము ఈ వాల్యూమ్ గ్రూప్కి లేకపోతే ఈ లాజికల్ వాల్యూమ్ గ్రూప్కి ఉండే లాజికల్ వాల్యూమ్స్ ఉంటాయి కదా, వాటికి ఉండే మెటా డేటా బ్యాకప్స్ అని ఉంటాయి. సో వాటి కోసం మనము ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో ఈ బ్యాకప్స్ అనేవి మనకి ఎలా క్రియేట్ అయితే ఆటోమేటిక్గా సిస్టమే మనకి క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఎల్వి క్రియేట్ చేసుకుంటామో అప్పుడే మన సిస్టమ్ అనేది బ్యాకప్స్ అనేసి ఆటోమేటిక్గా బ్యాకప్ చేసుకునేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనము రికవర్ చేసుకోవాలంటే మనం మెటా డేటా యొక్క పాత్ని మనము తీసుకోవాలి. సో ఆ మెటా డేటా పాత్ మనకి ఎక్కడ ఉంటుందంటే VGCFG రీస్టోర్ ఇది కమాండ్. సో VGCFG రీస్టోర్ హైఫన్ లిస్ట్. మళ్ళీ తర్వాత మనం ఏదైతే మన VG ఎగిరిపోయింది కదా, డిలీట్ అయిపోయింది కదా, ఆ డిలీట్ అయిన VG నేమ్. సో ఓకే, నేను జస్ట్ లిస్ట్ అని ఇస్తాను. సో ఓకే సారీ, ఇక్కడ నేను అట్లా అవి ఇవ్వకూడదు. సో గ్రేటర్ దాన్ సింబల్ అవి. సో ఇక్కడ మనకు చూసుకుంటే VG2కి క్రియేట్ అయినవి వచ్చినాయి. సో ఇక్కడ మనము డిలీట్ చేసి, అంటే మన డిలీట్ చేయక ముందుండే ఏదైతే పాత్ ఉంటుందో ఆ పాత్ని మనము కాపీ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే నేను రిమూవ్ ఎప్పుడు చేశాను, రిమూవ్ చేసేది ఇది బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ రిమూవ్ ఇది ఉంది. సో ఇక్కడ మనము ఏ పాత్ని తీసుకోవాలంటే మన మెథడ్ అంటే మనం రిమూవ్ చేయకుండా ఉంటాం కదా, రిమూవ్ చేసే కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయకుండా ముందే ఉండే పాత్ని తీసుకోవాలి. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ పాత్ ఇక్కడ చూసుకుంటే ఎల్వి క్రియేట్ అని ఉంది కదా. సో ఈ పాత్ తీసుకుంటాము. సో ఈ పాత్ని జస్ట్ మనం కాపీ చేసుకుందాం. సో కాపీ చేసుకుని మనకి ఈ పాత్ కరెక్టా కాదా అనేసి చెక్ చేసుకుందాం. సో దాన్ని చెక్ చేసుకునే దానికి మనం ఇక్కడ VGCFG కమాండ్ యూస్ చేస్తాం. VGCFG రీస్టోర్ హైఫన్ టెస్ట్ అనేస్తాం. సో టెస్ట్ చేస్తున్నాను నేను అనేసి -F/ మన పాత్ ఇస్తాను. పాత్ ఇచ్చిన తర్వాత మన VG నేమ్ VG2 అని ఇస్తాను. సో ఇక్కడ చూసుకుంటే టెస్ట్ మోడ్ మెటా డేటా విల్ నాట్ బి అప్డేటెడ్ అండ్ వాల్యూమ్స్ విల్ నాట్ బి డీయాక్టివేటెడ్ రీస్టోర్డ్. అంటే ఇక్కడ చూసుకుంటే టెస్ట్ మోడ్లోనే అది వచ్చింది. ఓకేనా. టెస్ట్ మోడ్లోనే రీస్టోర్డ్ వాల్యూమ్ గ్రూప్ అనేసి మనకు చూపించేసింది. ఓకే, ఇది రీస్టోర్ అవుతుంది అనేసి. సో ఎర్రర్ చూపించలేదు కాబట్టి మనం రీస్టోరేషన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఆ రీస్టోరేషన్ కంప్లీట్ చేసుకుంటే సేమ్ అదే కమాండ్లోనే మనం జస్ట్ ఇక్కడ టెస్ట్ అని ఉంది కదా, ఈ టెస్ట్ అని ఉండేదాన్ని మనం తీసేస్తాం. సో టెస్ట్ అనే దాన్ని తీస్తే రీస్టోర్డ్ వాల్యూమ్ గ్రూప్ 2 VG2 అని వచ్చింది కదా. సో ఇక్కడ మనకి VG2 అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేసుకుందాం, ఒకసారి VGSతో చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి VG2 అనేసి వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఎల్వి స్కాన్తో చూసుకుందాం ఒకసారి. ఇక్కడ ఓకే అన్నీ ఇక్కడ మనకి యాక్టివ్లోనే ఉన్నాయి. సో ఓకే స్వాప్ ఇవంటే యాక్టివ్లోనే ఉన్నాయి కదా. మనం ఒకసారి ఈ ఎల్వి అనేది ఇన్యాక్టివ్లో ఉంటుంది. ఇన్ కేస్ మనకు ఇన్యాక్టివ్ ఉంటే చూద్దాం. సో మనం ఇక్కడ LVS యూస్ చేద్దాము. సో LVS ఓకే ఎల్వి స్కాన్ యూస్ చేద్దాం. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఇన్యాక్టివ్లో చూపించింది. సో ఇన్యాక్టివ్లో ఉంది అనేసి. సో మనం దీన్ని యాక్టివేట్ చేసుకుందాం. సో దానికి మనం యూజ్ చేసే కమాండ్ నార్మల్ మనం ఎల్వి చేసిన కమాండ్. సో -AY/dev/mapper/
మన VG నేమ్ VG2-LV2. సో ఇక్కడ యాక్టివేట్ అయిపోయింది. సో LSBLకి ఒకసారి చెక్ చేసుకుందాం. సో మనకి VG2-LV2 అనేసి వచ్చేసినాయి. సో మనకి రెక్ అనేది మనం డిలీట్ చేసుకోలేదు కాబట్టి మనం ఇప్పుడు మౌంట్ చేసుకుందాం. మౌంట్ -A నొక్కేద్దాం. సో మనకి అంత కష్టంగా ఉండదు. సో LSBLకి చూద్దాం. సో మనకి ఈ రెక్ అనేది ఇంకా మౌంట్ కాలేదు. ఎందుకంటే ఓకే మనము FS ట్యాబ్లో వెళ్ళేది కాబట్టి ఇంకా మౌంట్ కాలేదు. సో మనం ఫిజికల్గా మౌంట్ చేసుకుందాం. లైక్ మనమే ఫిజికల్గా ఎట్లా మౌంట్ చేసుకుందాం. /dev/mapper/ మన యొక్క VG నేము LV నేము VG2-LV2/rec. సో ఇప్పుడైతే మనకి ఇది మౌంట్ అయిపోయింది. ఒకసారి LSBLకి చెక్ చేసుకుందాం. మౌంట్ అయిపోయింది కదా. ఒకసారి cd/recలోకి వెళ్దాం. సో cd/recలోకి వెళ్ళేసి LL నొక్కుదాం. సో మనకైతే ఫైల్స్ అనేవి ఎలా ఉండేవి అలానే ఉన్నాయి. ఇలా మనము ఒక LV యాక్సిడెంటల్గా ఎప్పుడైనా డిలీట్ అయినప్పుడు ఇలా మనం రికవర్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఈ వీడియోకి అయితే ఇంతే. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త టాపిక్తో కలుద్దాము. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇఫ్ ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం.